లంక అనే మాట వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది అహంకారాన్ని మోస్తున్న రావణుడు. లంక చుట్టూ ఇంకా కాపలాగుండే ఎంతోమంది దుర్మార్గపు రాక్షసులు. కానీ ఆ అంధకారపు రాజ్యంలో కూడా ఒక చిన్న కాంతి కిరణం ఉంది. అశోకవనంలో సీతమ్మ తల్లికి తోడుగా మనసున్న ఒక రాక్షసి ఉంది. ఆమె త్రిజట. ఆమె కూడా అందరు రాక్షసుల్లోనే లంక కాపలా కాసిద్ది. కానీ త్రిజటకి మనుషులకు విలువ ఇవ్వడం తెలుసు. అందరిలాగా సీతమ్మని కించపరచలేదు. రావణుడికి లొంగిపోమ్మని, నీ రాముడు రాలేడు, నీ రాముడు చనిపోయాడని ఇట్లాంటి మాటలు ఎప్పుడు సీతమ్మకి త్రిజట చెప్పలేదు. ఆమె అక్కడ ఉన్నప్పుడు ఎవరైనా సీతమ్మని ఏమన్నా అంటే వాళ్ళందరికీ ఎదురెళ్తుందేమో. సీతమ్మకు ఒక రక్షణ కవచంలా ఉండేది. ఒకరోజు సీతమ్మ ఏడుస్తుంటే త్రిజట వచ్చి, నాకు కల వచ్చింది, రావణుడి లంక కాలిపోతుంది, ఒక ప్రళయ సముద్రంలో నీ రాముడు వస్తున్నాడు, రావణుడి 10 తలల అహంకారాన్ని అణిచివేయటానికి పరమాత్ముడు నీ రాముడి రూపంలో వస్తున్నాడు అని చెప్తుంది. అప్పటిదాకా శ్రీరాముడిని ఎప్పుడు కలుస్తానని బాధలో ఉన్న సీతమ్మకి త్రిజట చెప్పిన మాటలకు కొంత ఆనందం కలుగుతుంది. రోజు రోజుకి వారిద్దరి మధ్య సాన్నిహిత్యం కూడా పెరుగుతుంది. త్రిజట రాక్షసి అయినా కానీ శ్రీరాముడు సీతమ్మ కలవాలని రోజు పూజలు కూడా చేసేది. సీతమ్మని తన సొంత కూతురులా భావించేది. రోజులు గడిచాయి. హనుమంతుడు అశోకవనంలోకి వచ్చాడు. కానీ సీతమ్మ జాడ కనపడలేదు. ఎదురుగా త్రిజట ఉంది. వారిద్దరికి పెద్ద యుద్ధమే జరిగింది. హనుమంతుడు సాధారణ వానరం కాదని త్రిజట గ్రహించింది. ఆయన వచ్చిన పని ఏందో తెలుసుకొని సీతమ్మ ఉండే స్థలానికి హనుమంతుడిని తీసుకుని వెళ్ళింది. రాక్షసులందరూ ఒక్కొక్కరుగా చనిపోతున్నారు. రావణుడి గొప్ప ఆయుధమైన తన కొడుకు మేఘనాథుడు నాగాస్త్రంతో రామలక్ష్మణుల్ని హతం చేశాడు. ఆ విషయం తెలుసుకున్న లంకంతా సంబరాలు చేసుకుంటూనే ఉంది. ఆనందంలోనే రావణుడు విజయగర్వంతో సీతమ్మ దగ్గరకు వస్తున్నాడు. త్రిజట అడ్డుపడి శ్రీరాముడు చనిపోయాడని అనుకుంటే మన అంత తెలివి తక్కువ వాళ్ళు ఇంకొకళ్ళు ఉండరు. ఆయన స్వయాన శ్రీ మహావిష్ణువు అవతారం. ఆయన ఎలా చనిపోతాడు? ఆయన అవతారాలు ఎత్తేదే మనలాంటి రాక్షసుల్ని సంహారం చేయడానికి. మనం ఇంకా బతికే ఉన్నామంటే ఆయన ఇంకా మరణించలేదు. తమకు అని రావణుడితో వారించి రావణుడిని అక్కడి నుంచి పంపించేసింది. రావణ సంహారం జరుగుతుంది. యుద్ధం ముగుస్తుంది. సీతారాములు కలుస్తారు. వారిరువురి కలయికను చూసి అందరి గుండెల నిండా సంతోషం, ఆనందం. వారి సొంత మనిషి తిరిగి వచ్చిందా అనేలా అందరూ భావించారు. వాళ్ళందరిలో దూరంగా ఒక చెట్టు వెనుక నుంచి త్రిజట సైలెంట్గా చూస్తూ ఆనందపడుతుంది. సీతమ్మ త్రిజటను గమనించేసి మనసులో కృతజ్ఞతలు తెలిపింది. త్రిజట కూడా వారిరువురిని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.